రే దారుణం రా రే. అరే ఆర్డర్ ఎండింగ్స్ 25 రూపీసా అయ్యా? 20 పిచ్చన. నాకు చూడండి ఇక్కడ 75 రూపీస్ ఎక్స్ట్రా పర్ ఆర్డర్ అని ఉంది. నాకు అనే లోపు ఫస్ట్ ఆర్డర్ వచ్చింది 105 రూపీస్. 75 రూపీస్ సర్జు కదా, ఓకే యాక్సెప్ట్ ఆర్డర్, డన్. సో ఫస్ట్ ఆర్డర్ అయితే స్విగ్గీలో వచ్చింది, అది 75 రూపీస్ సర్జు ఎక్స్ట్రా. సో మామూలుగా ఉండదు. రే ఎటు వచ్చాను రా, నా బైక్ ఎక్కడరా? సో గైస్, స్విగ్గీ అయితే ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాను. ఈవినింగ్ నేను పార్ట్ టైం ఇది. నాకు ఎక్స్ట్రా పర్ ఆర్డర్ 50 రూపీస్ ఉంది. సో టైం వచ్చేసి 4 అవుతుంది. ఫ్యూల్ లేదు, ఫ్యూల్ కొట్టించడానికి వెళ్తున్నాను రాయదుర్గం మెట్రో స్టేషన్ పక్కన. 110 ఏమో క్యాష్ ఉంది, ఆన్లైన్ ఏమో 90 రూపీస్ ఏమో ఉంది. ఓ 105 ఉంది. 110 క్యాష్, 90 100 ఆన్లైన్. 210 కడతా, 210 210 ఆన్లైన్ 100 కడతా. ఓకే, ముందుకెళ్ళాక చెప్తాను. ఈ ట్రిప్ బి ఉంది కదా, ఇది పర్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఆర్డర్ పడుతుంది కదా, ఆర్డర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ఆర్డర్ కంప్లీట్ అయిన వరకు ఎంత తిరిగింది, ప్రతి ఆర్డర్కి నేను ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నాను జీరో చేసి. ఓకే, ఇప్పుడైతే ఇంకా ఆర్డర్ పడలేదు కాబట్టి నేను ఆర్డర్ పడిన తర్వాత అది జీరో చేసి మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడైతే నేను స్విగ్గీ అయితే ఆన్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఉంది. ఓకే, నాకు చూడండి ఇక్కడ 75 రూపీస్ ఎక్స్ట్రా పర్ ఆర్డర్ అని ఉంది నాకు. సో మా దగ్గర చూపిస్తాను, ఆన్లైన్కి అయితే వెళ్తున్నాను. ఓకే, ఐఎమ్ ఆల్రెడీ ఆన్లైన్. నాకు అన్ని ఎక్స్ట్రా పర్ ఆర్డర్ ఎక్స్ట్రా ఉంది, ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత లాగిన్ చేశాను స్విగ్గీలో. సో కాబట్టి నాకైతే ఇంకా ఆఫర్ అయితే పెట్టాడు. అందులో అందరికీ రెగ్యులర్గా ఉందో నాకు తెలీదు, బట్ నాకైతే ఇప్పుడు 75 రూపీస్ ఎక్స్ట్రా పర్ ఆర్డర్ అని ఉంది. ఒక ఆర్డర్ కూడా రాలేదు. ఆన్లైన్లో అయితే ఉన్నాను యాక్టివ్లో, చూద్దాం. ఆర్డర్ కోసం అయితే వెయిటింగ్. దీనికి పిల్లర్ నెంబర్స్ కూడా లేవు, కానీ హైటెక్ సిటీ రోడ్లో ఉన్నా. ఒరే బండి ఆగినప్పుడు ఛార్జింగ్ పెట్టకూడదురా. ఓకే, కానీ నా సెటప్ చూసారా ఎలా ఉంది? బాటిల్ కట్ చేసి ఏం చేస్తానంటే రన్నింగ్లో వెళ్ళేటప్పుడు ఇలా మొబైల్ ఛార్జింగ్ పెట్టేసి ఇక్కడ పెట్టేసుకునేవాడిని కరెక్ట్గా. కానీ రేడియేషన్ ఎఫెక్ట్ చాలా మంది సజెస్ట్ చేస్తారు, మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా చెప్పారు ఇక్కడ పెట్టుకోవద్దు భయ్యా అని చెప్పేసి. ఓ నో, అలా అనే లోపే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది 105 రూపీస్. 75 రూపీస్ సర్జు కదా, ఓకే యాక్సెప్ట్ ఆర్డర్, డన్. చూసారా, సర్జే 75 రూపీస్ ఇచ్చాడు నాకు ఎక్స్ట్రా. సో కాబట్టి చూడాలి. రెస్టారెంట్ ఎక్కడ ఇంతకి ఇది? ఓ నో 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 నో, బా 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 ఫస్ట్ ఆర్డరే ఇన్ఆర్బిట్ మాల్. ఓకే, ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇందాక, నాకు ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ సెటప్ కూడా చూసారా, హోల్డర్ లేదు కదా మొబైల్, ఇలా మొబైల్ పెట్టేసి ఇలా పెట్టేసుకుంటా ఛార్జింగ్. ఇక్కడ నాకు ఎఫెక్ట్ పడదు, అది మ్యాటర్. సో ఫస్ట్ ఆర్డర్ వచ్చింది కాబట్టి ట్రిప్ బి అనేది జీరో చేస్తున్నాను. ఆర్డర్ వచ్చింది కదా, సో ట్రిప్ బి జీరో చేశాను. అంటే ఇప్పుడు ఆర్డర్ వచ్చినప్పటి నుంచి కంప్లీట్ అయితే వరకు ఎంత తిరిగాని ఇక్కడ చూసుకుంటాను. ఆ యాప్లో ఎలా చూపిస్తుందో తెలియదు కదా, సో నేను చూసుకుని లాస్ట్లో కౌంట్ చేసుకుంటాను ఎంత డిస్టెన్స్ తిరిగాను, నాకు ఎంత ఫ్యూల్ ఖర్చు అయిందని. నాకు లీటర్కి 40 to 40 నుంచి 42 వరకు వస్తుంది అంతే మైలేజ్. ఓకే, సో ఫస్ట్ ఆర్డర్ అయితే స్విగ్గీలో వచ్చింది, అది 75 రూపీస్ సర్జు ఎక్స్ట్రా. సో మామూలుగా ఉండదు. సో ఇప్పుడు వైజర్ అయితే వేసుకొని మాట్లాడుతున్నాను, నాయిస్ వస్తుందో లేదో తెలియదు నాకు. సో ఫస్ట్ ఆర్డర్కి అయితే ఇప్పుడైతే ఇంత దూరం వెళ్ళాలి, ఇక్కడ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ముందు యూటర్న్ చేసుకొని మళ్ళీ రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి మనం అనుకున్నా చూసావా ఇట్లా వస్తాడు అనుకున్నా, వచ్చాడు రైట్కి. 3 to 4 minutes అయింది లాగిన్ చేసి, ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. అది కూడా నేను 100 రూపీస్ అంటే రైట్ 100 రూపీస్ 10 కిలోమీటర్స్ రైడ్ ఏమో అనుకున్నా, కానీ కింద చూస్తే సర్జ్ అని ఉంది, జస్ట్ 5 minutes రైడ్ కంప్లీట్ అవుతుందని ఉంది. సో పక్కనే ఉంటుంది మ్యాక్సిమం డ్రాప్ కూడా. సో ఈ పికప్ చాలా దూరం ఉంది, ఒక 3 to 4 కిలోమీటర్స్, బట్ డ్రాప్ నాకు తెలిసి మ్యాక్సిమం పక్కనే ఉంటుంది. సర్జు మాత్రం 75 రూపీస్ అంటే మామూలు విషయం కాదు. యాక్చువల్ ఆర్డర్ వచ్చేసి 30 రూపీస్ ఉంటుంది, అంటే 30 రూపాయలు 3-4 కిలోమీటర్లు అది. సో ఇది మ్యాక్స్ 5 కిలోమీటర్స్కి 30 రూపీస్ దాకా ఇవ్వచ్చు, 30 to 35 రూపీస్. స్విగ్గీ వాడు, జొమాటో వాడు అయితే 5 కిలోమీటర్స్ ఉంటే 50 రూపీస్ మినిమం వస్తుంది, 1 కిలోమీటర్కి 10 రూపాయలు చొప్పున పడుతుంది జొమాటోలో. స్విగ్గీ ఏంటంటే ఇలా సర్జు కానీ టార్గెట్లు ఉంటాయి కాబట్టి, సో అలా కొంచెము డిస్టెన్స్ ప్రకారం అయితే అమౌంట్ అయితే ఇవ్వడు వాడు. సో కొంచెం ఏంటంటే టార్గెట్ కంప్లీట్ అయితే మనకు బోనస్ కలిసి వస్తుంది కాబట్టి ఆ డిస్టెన్స్ ప్రకారం ఇవ్వకుండా కొంచెం తక్కువ ఇస్తాడు అమౌంట్. జొమాటోలో ఇన్సెంటివ్స్
తక్కువ ఉంటాయి, అంటే తక్కువ అమౌంట్ ఉంటుంది ఇన్సెంటివ్. సో కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ప్రకారం 10 రూపీస్ చొప్పున ఇస్తాడు, అంటే 9 to 10 రూపీస్ ఇస్తాడు ఈజీగా. బా 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 జస్ట్ మిస్. ట్రాఫిక్ చూస్తారా, ఓడి అమ్మ ఇది ఇలా వస్తున్నాడు బాబోయ్. ఏంట్రా ఈ ట్రాఫిక్, ఏంట్రా ఇలా ఉంది? ఈ ట్రాఫిక్ లో ఎప్పుడురా వెళ్ళేది, ఎప్పుడురా పికప్ చేసేది? ఆ తాత ఆన్ ఫైర్, తాత తాత. స్విగ్గీ 4th floor. సో ఇది చెప్పాను కదా ఇందాక, ఇలా సెల్లర్లోకి వెళ్ళిపోది మొత్తానికి. 4th floor అంటే L4 అనుకుంటా. అప్పుడు జొమాటో స్విగ్గీ చేసేటప్పుడు వచ్చేటని. ఈ మధ్య బాగా ఎక్కువగా ర్యాపిడో ఓలా కొడుతున్నా కాబట్టి చాలా రోజులు అయింది దీనికి వచ్చేసి. ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే సెక్యూరిటీ వాళ్ళు రికార్డింగ్ చేయొద్దు అన్నాడు పైకి వెళ్ళాక. సో మ్యాక్స్ చేయను నేను రికార్డింగ్. సో సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్ చేసుకొని వచ్చాను. సో డిక్కీలో పెట్టేసాను ఇది ఫస్ట్ ఆర్డర్. ఇది ఇంత డైరెక్షన్. ఓకే ఓకే. ఒడి అమ్మ 6 kilometers ఉందా? రే సర్జ్ ఇచ్చలేడు నాకు ఇంతకు. సర్జ్ ఎంత ఇచ్చినట్టు ఇంతకు? ఇప్పుడే 6 kilometers ఉంది. ఏడ 3-4 ఉంటుంది అనుకుంటే సరిపోయింది. మొక్క పెట్టాడమ్మా ఇడు. నేను ఎక్కడ 3 kilometers ఉందేమో అనుకున్నా. సో అది మామ. కాదు మామ, నాకు ఫస్ట్ ఆర్డర్ అర్థం కాలే. ఆర్డర్ పికప్ చేసుకున్నా ఓకే సక్సెస్ఫుల్లీ, కానీ డ్రాప్ లొకేషన్ చూస్తే 5.9 ఉంది, అంటే 6 kilometers ఉంది. ఆల్రెడీ పికప్కి నేను వచ్చింది, నేను దగ్గర 3 kilometers. 6 + 3 9 kilometers అనుకుందాం. 9 kilometers కదా. ఆల్రెడీ చూడండి నేను 4 kilometers కంప్లీట్ చేశాను ఇప్పటికే. సో ఇంకా ఉంటుంది 5 ఉంది, సో 9 అనుకుందాం. సో అలాంటప్పుడు వాడు నాకు చూపించింది 105 చూపించాడు. నేనేమనుకున్నా, జస్ట్ పికప్ డ్రాప్ కలిపి ఒక 4 ఉండొచ్చు, ఆ మిగతా చూపించిన అమౌంట్ వచ్చేసి సర్జ్ అనుకున్నా. కానీ ఇప్పుడు టోటల్గా 9 kilometers ఉంది. అసలు ఆడ ఆర్డర్ ఎంత ఇచ్చాడు, ఇంత 9 kilometer డిస్టెన్స్కి వాడు ఇచ్చిన అమౌంట్ ఎంత, సర్జ్ ఎంత అన్నది చూడాలి. కానీ నాకు చూపించిందే 105 రూపీస్ వాడు. ఓ మళ్ళీ 9 kilometers + 50 రూపీస్ సర్జ్. ఏమోరా బాబు, చూద్దాం. సో ఫస్ట్ ఆర్డర్ వన్స్ కంప్లీట్ అయ్యాక మీకు చూపిస్తాను అసలు వాడు సర్జ్ ఎంత ఇచ్చాడు, నేను డిస్టెన్స్ ఎంత తిరిగాను, నెక్స్ట్ వచ్చేసి ఆడు పికప్ అండ్ డ్రాప్కి అమౌంట్ ఎంత ఇస్తున్నాడు, అంటే ఇంత డిస్టెన్స్కి ఎంత అమౌంట్ ఇస్తున్నాడు, అది చూద్దాం. వాటే వ్యూ సూపర్ ఉంది కదా వ్యూ అసలు. ఇలాంటి వ్యూస్ ఫోటోషూట్కి కానీ మంచి షార్ట్స్కి పనికి వస్తుంది, వీడియో షార్ట్స్కి. ఓ ఇటే ఇలా లేదా, సరిపోయింది. 3.2 ఉంది, ఇంకా ఆల్రెడీ 6.2 వచ్చాను. 3.2 6.2 9.4 ఆర్డర్. నేను ఎక్కడ ఎక్స్పెక్ట్ చేసింది ఎంత, జస్ట్ 5 ఉండొచ్చు, 5కి 30 రూపీస్ ఇవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేశా. కానీ మావా చుక్కలు చూపించేశాడే. వీళ్ళు ఇండికేటర్ వేశారు, మళ్ళీ మళ్తారా లేదా చూడాలి. ఇంత వెళ్దాము ఎందుకులే, మనకు టైం వేస్ట్ వ్యాపారం. సో డ్రాప్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫైనల్గా. ఓ ఫాల్కన్ వ్యాలీ అంటే ఏదో కాలనీ అనుకుంటా. ఆగురా తమ్ముడు. స్విగ్గీ వాడు అయితే నాకు మినీ హార్ట్ అటాక్ తెప్పించాడు. ఇప్పుడు పెద్ద హార్ట్ అటాక్ రాకుండా ఉంటే చాలా పేమెంట్ చూసాక ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇంకా చాలా రోజులు అయింది, నాకు ఇంకా తెలియదు వాడు ఎంత ఇస్తున్నాడు అనేది. సో అందుకే నేను షాక్లో ఉన్నా. ఇంకా వాడు చూపించింది 105, దేనికి చూపించాడో నాకు ఇంకా అర్థం కావట్లా. సో అందుకనే కొంచెం షాక్లో ఉన్నా ఫస్ట్లో. సో ఇప్పుడు లాస్ట్లో కూడా కంప్లీట్ చేశాక షాక్ అవ్వకపోతే చాలు, మళ్ళీ ఇంకా సీదా ర్యాపిడ్ ఆన్ చేస్తా క్లోజ్ చేసి. ఇక్కడేనా? ఎస్ ఇక్కడే. ఓ ఈ పెద్ద అపార్ట్మెంట్స్లోకి వెళ్ళాలా ఇప్పుడు? ఎంట్రీ ఇక్కడేనా? ఎగ్జిట్ అయ్యి కెమెరా రికార్డ్ చేయదంటే ఆప్ చేద్దాం ముందే. సెక్యూరిటీ లేడు ఇక్కడ.
అడుగుదామంటే ఇదే అపార్ట్మెంటో కాదో నాకు డౌట్ వస్తుంది అపార్ట్మెంట్ ఇదో కాదో అని. వెళ్దాం, ఏముంది సారీ చెప్పుదాం. రాంగ్ డోర్ అయితే. ఎన్ని ఫ్లోర్? ఓకే. ఇటీలలో అటీలలో అర్థం కదా ఒక్కోసారి. 8 అనుకున్నా, మళ్ళీ రివర్స్ వెళ్ళాలి. ఒక్కోసారి లెఫ్ట్ వెళ్ళాలో రైట్ వెళ్ళాలో అర్థం కాదు లిఫ్ట్కి వెళ్ళి దిగినాక. అది 508 ఉంది, ఇది 509. ఇటు లోపలికి 5010 ఉండొచ్చు మేబీ, నాకు తెలిసినంత వరకు అంతే. 509 ఇది చెప్పానా. లాస్ట్ వన్ అది అక్కడ ఉంది లాస్ట్లో 510. సో ఆర్డర్ అయితే కంప్లీటెడ్, ఇచ్చేసాను డెలివరీ. సారీ సిగ్నల్స్ ఉన్నాయి ఇప్పుడు, చూపిస్తాను మీకు. డెలివరీ కంప్లీట్. ఎస్, ఎర్నింగ్స్ చూపించు నాకు. 105 ప్లస్ 5 రెయిన్ చార్జ్ 75 ఇంక్లూడా? ఒరే ఇంక్లూడ్స్ అంటారా? నాకు అర్థం కావట్లేదు. యాక్సెప్ట్ చేస్తున్నా. రే దారుణం రే, ఇన్క్లూడ్స్ అని పెట్టాడు రాడు. ఇన్క్లూడ్స్ అంటే ఆ 105లో ఇన్క్లూడ్సా, లేదా వాటితో పాటు ఇవి కూడా అని చెప్పాడు? నాకు అర్థం కావట్లా. ఎర్నింగ్స్ చూసేలోపు ఆర్డర్ వచ్చింది. బ్యాక్ వెళ్ళడానికి ఒక ఆప్షన్ లేదా ఇది? ఉందిలే. టోటల్ ఎర్నింగ్స్ 105. అరే ఆర్డర్ ఎర్నింగ్స్ 25 రూపీసా అయ్యా? 20 పిచ్చన. ఆర్డర్ ఎర్నింగ్స్ 25 రూపీస్, బోనస్ 80 రూపీస్ అని ఇచ్చాడు. 25 రూపాయల 8 కిలోమీటర్లు, 9 కిలోమీటర్లకి. అరే నీకు సర్జ్ ఇచ్చినట్టే ముందర, నాకు అర్థం కావట్లేదు. పిచ్చన కొడక. అరే నేను ఆర్డర్ క్యాన్సిల్ చేసి పడేస్తా కింద, అదే నిజమైతే. 9 కిలోమీటర్లకి 25 రూపాయలు ఏంట్రా పిచ్చన కొడక, అర్థం కావట్లేదు మామ. 44 నిమిషాలు పట్టింది ఆర్డర్ డెలివరీ చేయడానికి. పైకానా నీ స్విగ్గీ. ఒరే ఇంతకు ఎటు వచ్చాను రా నేను? ఇందాక ఎటుకెళ్ళి వచ్చాను రా, నాకే అర్థం అవ్వట్లే. బాయ్ నేను వచ్చింది ఎట్రా? ఇటు సైడ్ ఉందా అటు సైడ్ ఉందా ఎగ్జిట్? అటు సైడ్ కూడా రోడ్ ఉందా? వెనక బ్యాక్ సైడ్ రోడ్ ఉందా? అదే నేను అటు సైడ్ ఆపినట్టున్నా. ఏం రా ఇలా ఉంది కన్ఫ్యూజన్ మొత్తం, నాకు చిరాకులో ఉన్నా భయ, మూడు మొత్తం ఖరాబ్ అయింది దెబ్బకి. మరి ఇటే వచ్చాను, ఎటు వచ్చానో తెలియట్లేదు రా అయ్యా. నేను లిఫ్ట్ ఎక్కి దిగిన 10 లిఫ్టే కదరా సేమ్. కొత్తకుంది మొత్తం ఇదంతా. ఒరే దొంగలు పట్టేటోళ్ళకి పోతున్నాను నేను, దొంగతనం చేయను ఊగ కొడతారు ఆ సందులు పోతే ఇప్పుడు నన్ను. రే ఎటు వచ్చాను రా, నా బైక్ ఎక్కడరా? మరి ఇంకా 0 నొక్కేసాను రా నేను ఫస్ట్లో దిగినట్టు నుంచి. అది అటు పోవాలరా మామ, నేను ఇటు వచ్చేసాను వస్తాను. ఫస్ట్ ఈ ఆర్డర్ని తీసేది ఇంకా మాకు క్యాన్సిల్ కొడదాం. చల్ 25 రూపీస్ ఎర్నింగ్ అయితే బొక్క వాడే చెప్తున్నా కొడదాం. అక్కడ స్కూటీ ఆపి ఎటేటో తిరుగుతున్నాను రా బాబు. బాయ్ ఏ కైసే లోగే యార్. సర్జ్ ఇక్కడ నువ్వు ఇచ్చిన ఆర్డర్ ఎర్నింగ్స్ ఏంట్రా? 10 కిలోమీటర్లు తిరిగాను రా దగ్గర. నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి భయ్యా. ఒరే చూడరా 9.4 తిరిగాను రా నేను, 9.4 తిరిగాను. నువ్వు ఇచ్చిన ఎర్నింగ్స్ ఏంట్రా? ఆర్డర్ ఎర్నింగ్స్కి 25 రూపీస్, 9 కిలోమీటర్లకి 25 రూపాయలు ఇచ్చి నువ్వు 75 ఇస్తే ఏంట్రా? నాకు అర్థం కావట్లా. ఇది ఎక్కడ లాజిక్ రా? రెయిన్ సర్జ్ 5 రూపీస్, సర్జ్ బోనస్ 75 రూపీస్ అని ఇచ్చావు. నువ్వు ఇక్కడే ఉంది కదా డిస్టెన్స్ 9.26. అరే పిచ్చనా, నాకు ఆర్డర్ క్యాన్సిల్ చేసి దీనికి కాదు ఫస్ట్. ఎలాగ ఇది క్యాన్సిల్ చేయడం? అరే ఇది ఆర్డర్ నాకు చెయ్యి. ఫస్ట్ ఆర్డర్ ఇంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు దిస్ ఆర్డర్. ఎస్ అన్సైన్ దిస్ ఆర్డర్. వీఆర్ మేకింగ్ దిస్. ఓకే నో ప్రాబ్లం. ఆఫ్లైన్ గో ఆఫ్లైన్. డన్ చాలురా బాబు, నీ ఎర్నింగ్స్కో దండం రా. మోగుతున్నావు అరసకు దింగుతుంది. చూడండి భయ్యా, నేను కొట్టింది ఒకటే ఆర్డర్ అనుకుందాం. ఓకే ఒకటే ఆర్డర్ కొట్టావు, పెద్ద ఏంట్రా అంటావు కదా. ఇక్కడ నాకు ఆర్డర్ పక్కన పెట్టండి, అక్కడ క్లియర్గా ఇచ్చాడు కదా. ఇక్కడ చూడండి
రిజెక్టెడ్, ఓకే, నో ప్రాబ్లం. ఆర్డర్ ఎర్నింగ్స్ 25 రూపీస్ అంట. నేను తిరిగింది 9.4 కిలోమీటర్స్. లిటరలీ 9.10 కిలోమీటర్స్కి 25 రూపాయలు ఇచ్చావు. నువ్వు బోనస్ సర్జ్ ఎక్కడ ఇచ్చినట్టు నాకు అర్థం. ఇదే 9.4 కిలోమీటర్స్కి జొమాటోలో 100 రూపీస్ ఈజీగా ఇస్తాడు. 100 కాక 90 రూపీస్ ఈజీగా ఇస్తాడు. ఆడు కానీ పెట్టిన ఇన్సెంటివ్తో కాకనే మళ్ళీ ఎక్స్ట్రా ఒకవేళ వాడు పెట్టింది కాకనే బొక్కడా గడువున్నావు కదరా నాయన. నిన్ను నమ్ముకొని నేను బొక్క, చాలా 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 బొక్క, వేస్ట్ బై అయ్యేది. ఆఫ్లైన్ ఆఫ్లైన్ రా నేను వెళ్ళింది, మళ్ళీ ఆన్లైన్ కిందకి వెళ్ళాను రా బాబు. మళ్ళీ ఆర్డర్ వస్తుంది, తలకైనా అవుతాయి. నేను ఎక్స్పెక్ట్ చేశాను 105 చూపించి కింద సర్జ్ ఇంక్లూడ్ అని చూపించినప్పుడే నాకు అర్థమైంది. చాలా పెద్ద బొక్క పెట్టాడు నాకు, వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఎన్నో హోప్స్ పెట్టుకుని ఈరోజు కూడదాం గట్టిగా అనుకున్నా. బట్ ఆర్డరే ఇంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుందని స్విగ్గీలో అనుకోవాలి. చాలా రోజుల తర్వాత కూడా వాడు పెట్టిన ఆఫర్స్కి సంబంధం లేకుండా ఇచ్చాడు వీడు. నువ్వు అదేదో నార్మల్గా ఇచ్చిన నేను సాటిస్ఫై అవుతుండ్రా. నువ్వు బోనస్ సర్జ్ అని చెప్పి ఇచ్చావు చూసావా, నాకు అక్కడ మండుతుందిరా. నువ్వు అన్నా నమ్మొద్దన్నా ఈ నా కొడుకుని దెంగేరా పూలు తీసుకుని దిగి, నీకో దండం, నీ ఆ యాప్కో దండం. అన్నా నమ్మొద్దన్నా ఈ నా కొడుకుని, అస్సలు నమ్మొద్దన్నా. స్విగ్గీ అని మాత్రం నమ్మొద్దు. చెత్త నా కొడుకు. నా ఆర్డర్ 10 కిలోమీటర్లకి 25 రూపాయలు ఏందన్న. ఆడిచ్చిన బోనస్ సర్జ్ పక్కన పెడితే 25 రూపాయలు ఎర్నింగ్స్. నా బోనస్ ఇచ్చినందుకే ఎంత తక్కువ ఇచ్చానంటే, అలాంటప్పుడు బోనస్ ఎందుకు? ఇంకా నార్మల్ ఎర్నింగ్స్ ఇవ్వచ్చు కదా. పిచ్చ నా కొడుకు. వాడు మినిమం అమౌంట్ ఇచ్చిన నాకు 100 పైన దాడుతుంది. ఆడు ఇవ్వాలి, ఫిక్స్ అయిందే ఇవ్వాలని 100 రూపీస్. అదేదో నేను నార్మల్గా అదే 10 కిలోమీటర్లు ఇప్పుడు నేను ఓలా ర్యాపిడో కొట్టుకుని వచ్చేది కదరా నాకు 120 రూపీస్ ఈజీగా. 100 to 120 రూపీస్ వచ్చేది కదరా నాకు. బొక్కరా నేను పికప్ చేసుకుని డ్రాప్ చేసి కస్టమర్కి వెళ్ళి పైకి ఇచ్చేసి వచ్చి ఇవన్నీ ఉండవు. కస్టమరే వచ్చేవాడు, కస్టమరే దిగేవాడు. ర్యాపిడో ఓలా ఏంటే ఇంత వరస్టా? నేను ఏదో ఆశపడ్డాను రా బాబు. 75 రూపీస్ 50 రూపీస్ ఎక్స్ట్రా అంటే నీ అమ్మ ఒక 5 ఆర్డర్లు కొట్టుకుంటే 300 ఎక్స్ట్రా వస్తాయి, మిగులుతాయి పదార్ బాబు, పెట్రోల్ కన్నా కలిసి వస్తాయి అని చెప్పి నేను అనుకుంటే ఇంత బొక్కనా ఫస్ట్ ఆర్డర్కే. వరస్ట్ అంటే వరస్ట్, చాలా వరస్ట్. ఇంకా అవన్నీ సోది ఎందుకు మనకు. మరి ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుందాం అన్నా కూడా పైసలు లేవు కదరా. స్విగ్గీ ఉందిరా 100 రూపాయలు ఉన్నాయి, అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదురా. మరి ఉన్న పైసలు ఫ్యూల్ కొట్టించా. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా కొడితే నాకు కట్ అవుతాయి. ఇంత ధమాక్ లేకుండా చేశాను రా. ఆ 100 రూపాయలు ఫస్ట్ ర్యాపిడ్లో కొట్టింటే బాగుంటురా, 10 కిలోమీటర్లు సేవ్ అయ్యేదిరా. చీ 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 చీ. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేవు నా అకౌంట్లో అయితే, నిజం చెప్పాలంటే. మా వాడికి కాల్ చేసి అడగాలి భయంగా. గైస్ రైడ్ అయితే వచ్చింది, 200 రూపీస్ రైడ్, అంటే 20 కిలోమీటర్స్ రైడ్ ఓలాలో వచ్చింది. అది కూడా స్విగ్గీతో పెట్టుకుంటే టైం వేస్ట్ వ్యాపారం అని చెప్పేసి ఇంక నేనే ఓలా ఆన్ చేశాను. అనుకున్నట్టుగా రైడ్ అయితే 20 కిలోమీటర్స్ రైడ్ పడింది. సో వెళ్తున్నాను ఇంకా పికప్కి. క్యాన్సిల్ చేయకుంటే బాగుండు. ర్యాపిడోలో సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేవు భయ్యా. ఉన్నాయి మొత్తం ఫ్యూల్ కొట్టించా, చేతిలో 1 రూపాయి లేదు. ముందు మళ్ళీ అది అక్కడ ఫ్యూల్ బంక్ పక్కన. ఓకే, సో సబ్స్క్రిప్షన్ తీసుకుందామంటే అకౌంట్లో డబ్బులు లేవు. అదేదో ఫస్టే ఓలా ఆన్ చేసుకున్నా బాగుండు. 10 కిలోమీటర్స్ సేవ్ అయ్యేది. ఇప్పుడు ఆ 100 రూపాయల కోసం మళ్ళీ ఎన్ని రోజులు లాగా తెలియదు, ఎప్పుడు వస్తావు అమౌంట్ కూడా తెలియదు నాకు. స్విగ్గీలో ఆ కొట్టిన 105 రూపీస్ కూడా అసలు అలా ఎలా ఇవ్వబోతుందిరా వాడికి. ఆర్డర్ ఎర్నింగ్స్ 25 రూపీస్ ఎలా ఇవ్వబోతుందిరా. మినిమం ఒక 50 రూపీస్ ఇచ్చినా నేను అటు ఇటుగా సాటిస్ఫై అయ్యాను రా. సగం అన్నా ఒక 50 రూపీస్ ఇచ్చిన. 25 రూపీస్ ఏంట్రా పిచ్చకుండా నా కొడుకు. 10 కిలోమీటర్లగా 25 రూపాయలు, పిచ్చకుండా నా కొడక. ఓలా బ్రదర్ వస్తున్నా, ఆన్ ద వే, ప్లీజ్ డోంట్ క్యాన్సల్. ఓడి అమ్మా ఫోన్, అయ్యా జస్ట్ మిస్, మా ఫోన్ పడిపోతుండే. ఒరే అయ్యా, ఇది సేఫ్గా లేదురా ఫోన్. ఇక్కడ సడన్ బ్రేక్ కడ అయితే ఫోన్ పడిపోయేలా ఉంది. నార్మల్గా పెట్టుకోవడానికి ఓకే కానీ మనం చూసుకోకుండా స్పీడ్లో వెళ్ళేటప్పుడు బ్రేక్ కడ ఎగిరిచ్చేసాం అనుకో బండి, మొబైల్ తోట్ గయా. సో ఫైనల్గా వచ్చేసాను పికప్కి, ఆల్మోస్ట్ దగ్గర ఉన్నాను. ఓలా 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 భయ్యా, ఓటీపీ 4783. ఓకేనా? ఓకే, పికప్ డన్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఎంత డౌన్ ఉంది. నేను మొబైల్ చూస్తూ చెట్లలోకి పోయేటట్టే ఉన్నా.
ఇది ఓలా వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ పికప్ ఆఫ్టర్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ స్విగ్గీతో అయిన తర్వాత, అది కూడా 20 కిలోమీటర్స్ రైడ్. చూద్దాం. గచ్చిబౌలి దగ్గర వెళ్తున్నాను, ఇంకా చాలా అంటే చాలా దూరం ఉంది. నిద్ర వచ్చేస్తుంది ఒకవైపు. మొహం కడుక్కోవాలి, ఈ రైడ్ కంప్లీట్ అయ్యాక మొహం కడగాలి. అరే బాబు, ఈ ట్రాఫిక్ చూడండి రైట్, ట్రాఫిక్ లో ఎల్లరా మైలేజ్ వస్తుంది. మీరు సడన్ గా బ్రేక్ పట్టారనుకో వెనక నాకు డిక్కి పగులుది. ఏం ట్రాఫిక్ రా బాబు, ఏం ట్రాఫిక్. 16 కిలోమీటర్లు వచ్చాను దగ్గర దగ్గర, ఇంకా 4 5 ఉంది. అదే ట్రాఫిక్ మాత్రం ఎక్కడ అయిపోవట్లేదు, ఇప్పటికే ప్యాక్ అయిపోతుంది. వీడియో వెనక గుట్కా వేసుకొని పుచ్చుకు పుచ్చుకు అని ఇమ్మిస్తూనే ఉన్నాడు రా బాబు. అటు ఇమ్మిస్తారు ఒకసారి, ఇటు ఇమ్మిస్తారు ఒకసారి. కరెక్ట్ స్పీడ్ లో ఉన్నప్పుడు వంగుతున్నాడు, పుచ్చుక్ పుచ్చుక్ అని పెట్టిండు అటు ఇటు. బండి బ్యాలెన్స్ తప్పేలా ఉంది ఆడు వంగి ఉంచుకోవడానికి. దెప్పు నెంగుదాం అనిపిస్తుంది ఒకటి, కానీ ఇంక ఏం అనలేక సైలెంట్ గా ఉంటున్నా. ఎందుకంటే ఆడికి హిందీ, నాకు తెలుగు. ఆడికి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. యాప్ అన్ఇన్స్టాల్ చేసి మింగాను, మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు వాళ్ళ పిచ్చకుంటున్నావు కూడా. హలో, అవును చెప్పండి మేడం. మీరు అదిగా 10 కిలోమీటర్స్కి ఆర్డర్ ఎర్నింగ్స్ 25 రూపీస్ ఇచ్చేది మీరు. 25 రూపీస్ నేను మరి సర్జు లేకపోతే నాకు వచ్చి 25 రూపీస్. మరి దారుణం కాకపోతే ఒక్క ఆర్డర్ కొట్టడానికి స్టాప్ చేసి పడేస్తా. ఓకే. కెమెరా సెటవా, ఇది అడ్వెంచర్ కాంబో, డీజే అడ్వెంచర్ కాంబో ఇది. 35K. యాక్షన్ ఫోర్ డీజే డీజే. ఇది గోప్రోతో బాగుంటుంది, నైట్ టైం కూడా బాగుంటుంది, అందుకే ఇది తీసుకున్నాను. అంటే ఇది అడ్వెంచర్ కాంబో కాబట్టి, అంటే 3 బ్యాటరీస్, సెల్ఫీ స్టిక్ అవి వచ్చినందుకు 35K. నార్మల్గా అయితే 25K వస్తుంది. ఇక్కడ చూడు వాడే ఇచ్చాడు, లెస్ ఆర్డర్స్ అండ్ లో ఎర్నింగ్స్, నో క్యాన్సిలేషన్ ఫీ, హై సస్పెన్షన్ రిస్క్ అని ఉంది. అసలు మరి కస్టమర్ క్యాన్సిల్ చేస్తే ఇలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ పడిపోయి రైడ్స్ ఇవ్వకుండా చూడండి, ఆన్ చేసి కూడా చాలాసేపు అవుతుంది. సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా తీసుకున్నాను ఇంకా. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాను ఇందాక 711కి 740 అవుతుంది. వచ్చింది ఒకటే రైడు, ఆ రైడ్ కూడా కస్టమర్ క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు నాకు బ్యాడ్ పర్ఫార్మెన్స్ పడిపోయింది, ఇంకా రైడ్స్ ఎలా వస్తాయి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఇది కస్టమర్ క్యాన్సిల్ చేస్తే మా పర్ఫార్మెన్స్ తగ్గిస్తే, అసలు మా మిస్టేక్ లేకుండా మా పర్ఫార్మెన్స్ ఇలా పడిపోతే, రైడ్స్ ఇవ్వకపోతే ఎలా చేసుకునేది నాకు అర్థం కావట్లేదు. సో అది ఈవినింగ్ వచ్చాను చూసారా, అంతకుముందు నాకు ఓలాలో ఫస్ట్ రైడ్ అని చెప్పానా, ఇటేకి వెళ్ళే వచ్చాను. ఇంకా నేను ఇదే ఏరియాలో ఉన్నాను, సెకండ్ రైడ్ కోసం వెయిటింగ్. స్టిల్ నాట్, ఓలాలో కూడా పడట్లేదు సరిగ్గా రైడ్స్. వచ్చినవి ఏమి వచ్చినా ఇటు నుంచి ఇటే మీదకి వెళ్దామా, కాస్త ముందుకెళ్తే పడవచ్చు మేబీ. ఓకే. మియాపూర్కి రామచంద్రపురంకి సెంటర్లో ఉన్నా, అంటే దగ్గర చందనగర్ అనుకుంటే, చందనగర్ ఏమో నాకు తెలిసి. సో ఇక్కడ ఉన్నాం భయ్య, రైడ్స్ లేవు, ఎర్నింగ్స్ లేవు. సో గైస్ ఇంటికైతే వెళ్తున్నాను. ఈరోజు ఎర్నింగ్స్ అయితే ఏం లేవు, అంతంతానే. సో టుడే ఎర్నింగ్స్ వచ్చేసి స్విగ్గీలో 105 బొక్క పెట్టుకున్నాను. నెక్స్ట్ ఓలాలో ఒకటే రైడ్ వచ్చింది, అది 209 రూపీస్ వచ్చింది, 209 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ర్యాపిడో సబ్స్క్రిప్షన్ 89 రూపాయలు బొక్క వచ్చింది దాంట్లో మళ్ళీ. తర్వాత ఇంకేం లేవు రైడ్స్, ఖాళీగానే వచ్చాను. ఆ స్విగ్గీ బొక్క పెట్టుకోకుంటే ఈవినింగే ర్యాపిడో ఊబర్ ఆన్ చేసింటే, ర్యాపిడో ఓలా ఆన్ చేసింటే అయిపోవు. సగం టైం వేస్ట్ చేసుకున్నాం దానివల్ల. సో అది మ్యాటర్.